అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి ఆర్జీవి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన పని ఏమిటంటే ఏదైనా చిత్రాలకు దర్శకత్వం చేసుకోవడం వరకే ఆయన పని. కానీ అలా రెచ్చిపోయి రాజకీయ నాయకులు కొమ్ము కాస్తే ఇలాగే ఉంటుంది ఆయన పని. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన విసిరేసిన చిల్లరకి, ఆయన బిస్కెట్లకి ఆశపడి హద్దులు మీరి ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది. ఇంత సీనియర్ దర్శకుడైన ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు పారిపోయాడంటే కనిపించకుండా మరి ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎంత దూరం వెళ్తాడు ఈ రామ్ గోపాల్ వర్మ గారు? ఒక్కసారి చెప్పండి. ఇది వర్మ చేసుకున్న కర్మ. ఏనాడో ఎక్కడో ఫామ్ హౌస్లో ఎక్కడో వర్మ గారు పడుకొని తినుకుంటూ తాగుతూ ఉంటాడు. ఆయన ఎక్కడికి కూడా పోడు. కానీ కొంతమంది ఎక్కడికి వెళ్ళలేదంట, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికి పారిపోలేదు అని కూడా అంటారు. మరి పారిపోకుండా ఇంట్లోనే ఉంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు? ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇలా ఎందుకు ఒత్తొత్త మాటలు చెప్తున్నారు? అవునా కాదా? ఈయన ఇంట్లో ఉన్నాడా లేక పారిపోయాడా? ఇంట్లో ఉండి ఇలా మాటలు మాట్లాడుతున్నారా? ఒక్కసారి తెలియజేయండి రాష్ట్ర ప్రజలకి. మరి ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు? ఇంత విధిగా ఈ రామ్ గోపాల్ వర్మ చేసిన పనికి ఈ విధంగా పోలీసులు కూడా వెళ్ళి ఇంత సైలెంట్గా ఉన్నారంటే ఎంతవరకు సబాబు? ఒక్కసారి ఆలోచించండి. మరి ఈయన ఉన్నాడా పారిపోయాడా అనేది ఎవరికి అర్థం కాదు. కనీసం కొంతమంది మీడియాలలో కూడా ఈయన లేడు, పారిపోయాడంట, ఇతర దేశాలకు వెళ్ళిపోయాడంట అంటారు. ఆయన మాత్రం నేను ఎక్కడికి వెళ్ళలేదు, నా ఇంట్లో నేను ఉన్నాను అని ఆయన అంటాడు. ఇది ఎంతవరకు సబాబు? ఒక్కసారి ఆలోచించండి. రామ్ గోపాల్ వర్మ గారు మీరు చేసిన పనితనానికి బుక్కేడు మెతుకుల కోసం పోయి ఇంత పనికి మాలిన పనులు చేసుకున్నావు. ఒక చిల్లర డబ్బులు కాశపడ్డావు. ఒక సినిమా తీసి రాష్ట్ర ప్రజల కాడ దోసుకుందాము అని అనుకున్నావు. వాళ్ళకి మంచిగా ఉండాలనుకున్నా. మళ్ళీ వైసీపీ వస్తుంది, మనకే వస్తుంది, మన అధికారం వస్తుంది, కానీ ఎన్ని సినిమాలు తీసిన ఇబ్బంది ఏం లేదు అని నువ్వు ఆశపడి కకృతి పడ్డావు. ఈ కకృతి అనేది ఎప్పటికైనా మంచిదేనా? ఇది సహజమైనది కూడా కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చేసిన పనికి మాలిన పనికి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా. మీరు ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళలేరు. ఈ RRR గారిని అప్పుడు ఎన్నో హింసలు పెట్టారు. ఆయన పక్కకు పార్టీ మీ వైసీపీ పార్టీలోంచి బయటికి వచ్చాడని ఒక ప్రభుత్వాన్ని కూలదోయటానికి పన్నాగం పన్నుకున్నది ఈ RRR గారు అని మీరు ఎంత ఆవేదనగా, ఎంత విధిగా చేసి ఆయనను కనీసం పండగలకు కూడా ఇంటికి వెళ్లకుండా చేసి అరెస్ట్ చేసి కేసులు పెట్టి లోపల వేయించి కొట్టించినందుకు ఈరోజు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు తప్పించుకోగలుగుతారా? తప్పించుకోలేరు కదా. ఎక్కడికి వెళ్ళి తప్పించుకోలేరు. ఆయన అధికార పార్టీలు ఉన్నాడు కాబట్టి మీరు ఎంత విధిగా చేశారు అంత విధిగా వాళ్ళు చేస్తారు. మీరు కక్షపూరితంగా మీరు చేశారు. మీరు కక్షపూరితంగా పార్టీ పెట్టి కక్షపూరిత రాజకీయాలు చేశారు కాబట్టి ఎక్కడికి పోలేరు కదా. ఈ పోసాని మురళీకృష్ణ గారు సినిమాలు యాక్షన్ చేసుకోక ఒక కామెడీ యాక్టర్ ఉండి ఇటువంటి పనికిమాల పనులు చేయడం ఎంతవరకు సబాబు? ఒకసారి ఆలోచించండి. ఇది చాలా మంచిది కూడా కాదు. ఈ నోటి దుడుకు మాటలు మాట్లాడుకుంటూ మాట్లాడిన మాటల వల్ల ఈరోజు వదిలిపెడతారంటే ఎంతవరకు సబాబు? ఒకసారి ఆలోచించండి. ఒక సినిమా అంటేను ప్రతి ఒక్కళ్ళు కూడా కామెడీగా నవ్వించుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి విధంగా చేసుకుంటూ సినిమా స్టార్లు ఒక కుటుంబ సభ్యులుగా ఉండవలసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఒక సినిమా వాళ్ళ మీదే ఈ విధంగా ప్రవర్తించుకుంటూ మీరు మాట్లాడిన మాటలకు ఎవరు ఊరుకుంటారు? ఒకసారి చెప్పండి. ఆమెమో శ్రీరెడ్డి గారు సవాళ్ళ మీద సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసురుకుంటూ గత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. ఇటువంటి పనికిమాలిన పనులు చేసుకుంటుంటే ఎవరు కూడా ఊరుకోరు కదా. మీరు ఏమిటంటే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మాకే జనాలు ఓటేస్తారు, మమ్మల్ని అధికారం తీసుకొస్తారు అన్న విధిగా ఉంటుంది. ఎప్పటికీ తప్పించుకోలేరు ఎక్కడికి పోయినా కానీ.
ఈ ఆర్జీబీ గారు మరి ఉన్నాడో ఎక్కడికైనా పోయిండో తెలియదు. మరి వాళ్ళేం పారిపోయినారంటారు. ఎక్కడికి పారిపోయినా ఎంత దూరం పోయినా రావాల్సిందేగా, మళ్ళీ హాజరు కావాల్సిందేగా, ఎప్పటికీ తప్పదు. మీరు చిల్లర డబ్బుల కోసం, బుక్కెడి మెతుకుల కోసం పోయి ఇటువంటి పనులు చేసుకోవడం చాలా మంచిది కూడా కాదు అని రాష్ట్ర ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని తెలియజేస్తూ, ఎంత దూరం పోయినా, ఇతర దేశాలకు పోయినా కానీ ఎక్కడికి పోలేరు, వచ్చి మళ్ళీ హాజరు కావాల్సిందే కదా అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆర్జీబీ గారిని పెట్టిన బాధలకి, ఆయన హింసను పెట్టిన ఆవేదనకి, ఆయన కొట్టిన దెబ్బలకి, ఆయన కాబట్టి నడుచుకుంటూ వెళ్ళారు కాబట్టి, నడుచుకుంటూ మళ్ళీ తేరుకోబోయారు కాబట్టి, ఒక సామాన్యమైన మానవుడికి ఇటువంటి పనులు వస్తే ఎవరూ బతకలేరు కదా, ఆయన కాబట్టి తట్టుకోగలిగారు. మీకు ఏంటంటే లేచిన దగ్గర నుంచి మీకు అధికారం కావాలి, మీరు దోచుకోవాలి, ఇతర వాళ్ళు బతకడానికి ఆస్కారం లేదు, ఇతర వాళ్ళ కడుపులు కొట్టాలి, మీరు బాగుపడాలి అంటే ఎప్పటికీ సరైనది కూడా కాదు. మీకు పతనం ఎప్పుడు అంటే, మీరు రాజధాని ఎప్పుడైతే 3 ముక్కలు చేశారో, రాజధాని లేకుండా చేశారో, అప్పుడే మీకు పతనానికి మొదలైంది. అంతటితో హతమైపోయారు. మళ్ళీ మీరు తేరుకోవాలని తేరుకోలేరు అని తెలియజేస్తూ, మరి అమెరికా డాలర్లు, మీరు అమెరికా పోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు సహజమో, ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటే ఎన్ని రోజులు ఉంటాడు అమెరికాలో అయినా కానీ అతని దగ్గర, అది ఎప్పటికీ సహజమైంది కూడా కాదు. ఇటువంటి పనికిమాలిన పనులు చేయబట్టే మీరు అధికారంలోకి రాకుండా పోయింది, ఇంకా తేరుకోకుండా అని తెలియజేస్తూ, ఆర్జీబీ గారు మీరు చేసిన పనులు కూడా చాలా మంచివి కూడా కాదు, కొంచెం ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, చూద్దాం ఈ ఆర్జీబీ గారి పరిస్థితి ఏంటో వేచి చూడవలసిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుంటే చూద్దాము అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.